ఇది అందరికి హాయ్ అండి. ఇంకా పొద్దున్న ఇదిగో బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, తర్వాత ఇదిగో పులిహోర అన్నం. ఇంక ఇది నైట్ అన్నం అండి. నైట్ అన్నం మేము ఇలా పులిహోర అన్నం బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం. నైట్ అన్నం మిగిలిపోతే ఇంకా ఇడ్లీకి అండి చట్నీ, పల్లీలు చట్నీ. పల్లీలు కొంచెం చింతపండు వేసాను, పచ్చిమిరపకాయలు తాలింపు పెట్టేసి ఇంక పోపు పెట్టాను. ఇంకా ఇది ఇడ్లీ అండి. ఇంకొంచెమే పెట్టాను ఎందుకంటే ఇంక పులిహోర అన్నం చేశాను. ఒకసారి చూడండి. ఇడ్లీ ఇగో ఇలా తీయాలండి, ఇలా పలాసుగా ఇలాగ ఉండాలి. గట్టిగా స్పూను ఇలాగా ఉంటే మంచి చక్కగా ఇలాగ వచ్చేస్తుంది. చూడండి, దానికి అంతే లేదు. ఒక్కొక్కరు తీస్తే మొత్తము ప్లేట్ మొత్తము ఇడ్లీ ఇంకా ఈ పక్కలంటే ఉంటుంది. ఇలా తీసుకోవాలండి. ఇంకా పొద్దున్న కొంచెమే చేశాను ఇడ్లీ, పల్లీలు చట్నీ చేశాను బ్రేక్ఫాస్ట్కి. అండి ఇంక నేను రుబ్బు పెట్టుకుంటున్నాను. చాలా ఎక్కువని ఒక తప్పెరడు ఇంక పెట్టుకొని ఇంక మనకి ఎంత ఇష్టం అంతే చేసుకుంటున్నాను. ఇంకా పులిహోర అన్నం కానీ ఏమైనా ఉంటే కొంచెమే చేసుకుంటున్నాను. మధ్యలో ఏమైనా టిఫిన్ ఉంటే ఇగో ఇది చేశాను. రాత్రి అన్నం అండి, ఇది పులిహోర అన్నం చేసాను. పిల్లలు తింటారు. ఇంకా ఒట్టి అన్నం అయితే ఇంకా ఖరాబ్ అవుద్ది, తొందరగా చెమట వచ్చేస్తుంది. ఇక పులిహోర అన్నం ఇంకా 2 ప్యాకెట్లు తెచ్చాము. దీనికి ఇంకా ఆయిల్ వేసుకుంటున్నాం. ఇంకా ఖాళీ ఉల్లిపాయలు వేసి చేస్తానండి నేను మసరంకి. ఉల్లిపాయలు అయితే ఇగో ఇన్ని కోసాను, చాలా ఉండాలి. ఇంకేం టమాటా ఏం వెయ్యను, కరివేపాకు ఉల్లిపాయలు. ఇంకా మసరంకి అండి ఉల్లిపాయలు చాలా తీసుకుంటున్నాం. ఈ మష్రూమ్ కర్రీకి చాలా ఉల్లిపాయలు వేయాలండి. వేస్తేనే ఇంకా అందరికి, ఇంట్లో ఫ్యామిలీ ఉంటే అందరికి సరిపోవాలి కదా కర్రీ. ఇంకా దీంతో ఇంకా రసం చేసుకుంటున్నాం చింతపండుతోని. ఇంకా టమాటాలు వేస్తే ఇంకా చింతపండు అయినా ఇంకా రసమైనా ఇంకా అవసరం లేదు, కానీ ఇంకా రసం కూడా చేసుకుంటున్నాం తర్వాత. 2 సార్లు అయితే నీట్గా కడిగానండి. ఫస్ట్ అయితే కోసే ముందల నీళ్ళు వేసుకొని ఫస్ట్ అయితే నాకు కాసేపు 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఎందుకంటే ఇందులో పైన ఏమైనా ఉన్నాయి మొత్తము వచ్చేస్తుంది. ఇగో ఈ ఒరిజినల్ కాదు, ఇంకా పండించుకున్నది, ఇంకా షాపుల్లో కొనివ్వండి. ఇవి ఒరిజినల్ అయితే చాలా టేస్ట్ బాగుంటుంది. అయితే ఇప్పుడైతే దొరకవు. ఇంకా దసరాకి, ఆషాఢంకి ఇంకా అప్పుడు ఉంటాయి ఎక్కువ ఒరిజినల్ అయితే అండి. ఇంకా వేసాను. చట్నీ, తర్వాత పక్కకి ఇంకా పులిహోర అన్నం. పొద్దున్న ఇంకా బ్రేక్ఫాస్ట్కి కొంచెం ఇంకా నైట్ అన్నం వేస్ట్ చేసుకోవడం ఎందుకని ఇంక చేసేస్తానండి. ఉల్లిపాయలు వేగిపోయామండి, ఇలా ఎర్రగా ఆగాలి. నేను పల్లీల చట్నీ మీకు చూపించాను కదా, ఫస్ట్ పల్లీలు వేపుకొని ఇంకా మిక్సీ జాడీలో వేసుకొని తర్వాత పచ్చిమిరపకాయలు నూనెలో వేసి మిక్సీలు కొట్టేసుకొని ఉప్పు వేసి తర్వాత పోపు పెట్టుకుంటే సూపర్గా ఉంటుందండి. పల్లీలు కొంచెం చింతపండు లైట్గా వేయాలి. చింతపండు అయితే లైట్గా వేయాలి. ఇందులో బాగుంటుందండి, ఇడ్లీతో బాగుంటుంది, సూపర్గా ఉంటుంది చట్నీ. ఇలా చేసుకోండి. ఇప్పుడైతే ఉల్లిపాయలు ఎర్రగా ఆగాలండి. ఏ కర్రీకైనా ఉల్లిగడ్డలు ఆగాలి బాగా.
ఇంకా అల్లం పేస్ట్ ఇంకేం వెయ్యను ఇంకా ఇందులో. ఖాళీ ఇంకా కరివేపాకు, ఉల్లిపాయలు, ఇంక ఉప్పు, కారం, పసుపు, పొడి మసాలా అంతే, గరం మసాలా. ఇంక మష్రూమ్ అందులో వేసుకుంటున్నాం. ఉల్లిగడ్డలు అయితే వేగిపోయి ఎర్రగా ఆగాలి, అలాగ ఉండాలి ఎర్రగా. మష్రూమ్ కర్రీ ఇలా చేయండి, చాలా బాగుంటుంది ఖాళీ ఉల్లిపాయలతోనేని. దగ్గరికి అయిపోద్ది, ఇంకా కొంచెం అవుద్ది ఇంకా ఇలా ఉడికి అయితే, బాయిల్ అయితే. ఇంకా ఇగురు టైప్ అండి, ఇగురులాగా సేమ్. ఇందులో కొంచెం పసుపు వేసుకుంటున్నాం. పసుపు వేసుకొని మూత పెట్టుకుంటాం. తర్వాత కారం వేసుకుంటాం తర్వాత లాస్ట్. పసుపు ఎందుకు వేస్తామంటే కొద్దిగా ముక్కలకి పసుపు పడుతుందండి, తెల్లగా ఉన్నాయి కదా. ఏ కర్రీకైనా పసుపు వేయాలి ఫస్ట్. పసుపు వేస్తే కలర్ మారింది చూడండి. ఇంకెలా మూత పెట్టుకుంటున్నాం. ఇంక ఇందులో వాటర్ కానీ నీళ్ళు కానీ ఏమి వేయొద్దండి. ఇంకా ఖాళీ ఆయిల్తోని దానికే వచ్చేస్తుంది ఎక్కువ వాటర్ నీళ్ళలాగా మష్రూమ్కేని. ఇంకెలా మూత పెట్టుకున్నాం. చూడండి, ఇంకా వాటర్ నీళ్ళు మొత్తం దీనికే వచ్చేసాయి చూడండి ఒకసారి. ఇంకేం వేయకూడదు, దీని నీళ్ళతోనే ఇంకా అలాగే వాటర్తోనే ఉడుకుతుంది. తర్వాత ఇంక ఉప్పు వేస్తే ఇంకెక్కువ వాటర్ వచ్చేస్తాయండి. ఇగో ఇంకేం నీళ్ళుగా యాడ్ చేయొద్దు. కొంచెం మనకి రుచి తగినంత ఉప్పు మనం చూసుకొని వేసుకోవచ్చు. తర్వాత గరం మసాలా, నేను చికెన్ మసాలా పెట్టాను, చికెన్ మసాలా కొంచెం. తర్వాత కారం, తర్వాత కొంచెము ఇంకా మెంతిపిండి అండి, కొంచెము మెంతులు. ఇంకెలా పెట్టుకుంటున్నాం. ఏ కర్రీలైనా మెంతిపిండి వేయండి, బాగుంటుంది. ఇంకా ఇలా కలిపేసి ఇంక మూత పెట్టుకుంటున్నాం. ఇంక దగ్గరికి అవుద్ది. అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమని. మష్రూమ్ కర్రీ మీరు ఇలా చెయ్యండి, బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి ఇంట్లో తెచ్చి. ఉల్లిపాయలు ఎక్కువ వేయాలండి, ఇంక అందరికి సరిపోతుంది. ఉల్లిపాయలు అయితే ఎక్కువ వేయాలి ఇందులో. ఇంకా మూత పెట్టుకుంటున్నాం, దగ్గరికి అవుద్ది ఇంకా అంతే. మూత తీసానండి. ఇంకంతే మష్రూమ్ కర్రీ. ఇంకా చూడండి, ఇలా చెయ్యండి ఒకసారి మీ ఇంట్లో కూడాను. బెల్ ఐకాన్ కొట్టండి, లైక్ కొట్టండి, తప్పకుండా మర్చిపోవద్దండి. ఇంక కొత్త వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్ అండి.